థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్నటువంటి ప్రత్యేకమైన వాత్సల్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు చదవబడినటువంటి లేఖన భాగం నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాల్లో లవోదిక సంఘముతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటల నుంచి వెళ్ళి నేడి క్రైస్తవ సంఘాలకు, నేడు మా స్థానిక సంఘాలతో అందులో నుంచి వెళ్ళి మేము అనుభవించుకోదగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మాతో ముక్కుసూటిగా స్పష్టంగా ప్రభా మాట్లాడటకు ప్రేరేపించమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనను, ప్రభా వాక్యం యొక్క భావనను మీకు ప్రజలకు ఇవ్వకుండా నన్ను స్వాధీనమందించుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. ఒకవేళ నా వ్యక్తిగతమైనటువంటి ఎమోషన్స్, భావోద్రేకాలు ప్రభా నీ వాక్య విరుద్ధంగా రాకుండా జాగ్రత్త పడటానికి కృప చూపించండి. వాటిని గ్రహించిన వెంటనే సరిదిద్దుకోవడానికి కూడా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. విన్న వాక్యం యొక్క ప్రభా భావజాలాన్ని నీ ప్రజలు స్వీకరించి మారుమనసు పొందినట్టుగా కృప చూపించమని నా ప్రార్థనలు వింటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి. సో అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా, నేను కనిపిస్తున్నాను కదా. ఓకే. సో మన యొక్క నేటి అంశం యొక్క టైటిల్ ఏంటిది అని అంటే ల్యూక్వామ్, నులివెచ్చనటువంటి స్థితి, నులివెచ్చని స్థితి. క్రైస్తవుడు ఎలా ఉండకూడదు అని చెప్పేటువంటి స్థితి అన్నమాట. క్రైస్తవుడిగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా, యేసుప్రభును వెంబడించేటువంటి ఒక నిజమైనటువంటి శిష్యునిగా ఉండకూడని స్థితి ఇది. ఉండాల్సిన స్థితి కాదు, ఉండకూడని స్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ల్యూక్వామ్, నులివెచ్చని స్థితి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, అనగా కింద మనము చూస్తున్నాం, దేవుని పట్ల నిస్సహాయమైన లేదా నిరాసక్తత గల ఆత్మీయ స్థితి అంటాం. దేవుని పట్ల మనకు ఏం లేదంట, ఆసక్తి లేదు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నాం. అంటే ఇక నా వల్ల కాదులే, నా వల్ల కాదు. క్రీస్తును వెంబడించడం, ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి రావడం, లేకపోతే నేను పరిశుద్ధంగా జీవించడం, వాక్యానుసారంగా జీవించడం, క్రీస్తు కొరకు ఒక మంచి వ్యక్తిగా, రగులుతున్నటువంటి వ్యక్తిగా నేను జీవించలేను అని నీకు నువ్వే ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలోకి, లేదా నిరాసక్తత అంటే ఆసక్తి లేనిటువంటి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళడం, దాన్ని ల్యూక్వామ్ అంటారు. ఓకే, దాన్ని హిస్టారికల్గా మనము జియోగ్రఫికల్గా మళ్ళీ చూద్దాం. సో ఆత్మీయ స్థితిలో నువ్వు ఏమైపోతున్నావు అని అంటే, నీకు ఆసక్తి లేదు, తగ్గింది. అందులో చాలా భావజాలాలు ఉన్నాయి. అంటే తగ్గింది. వాస్తవానికి ఇక నువ్వేమనుకుంటున్నావు అంటే, బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. పర్లేదులే, నా మటుకు నేను బాగానే ఉన్నాను, వస్తున్నాను కదా, వింటున్నాను, అప్పుడప్పుడు మీటింగ్లు పెడితే కూడా అటెండ్ చేస్తున్నాను, ఇంకేం కావాలి, ఇంతకంటే ఏముంటుంది, అంతకు మించి ఏమి ఇవ్వగలుగుతాం అనేటువంటి కూడా భావజాలం ఉండొచ్చు మీ లోపల. లేకపోతే దాంతో జస్టిఫికేషన్ సమర్థించుకోవచ్చు. బాగానే ఉన్నానులే, నేను ఉదయం లేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అప్పుడప్పుడు 2 బైబిల్ గుర్తొచ్చినప్పుడు 2 వాక్యాలు చదువుకుంటున్నాను, ఆదివారం కింద మీద అయినా అటు ఇటు చేసి ఒక 10 నిమిషాలు ఎలాగైనా వస్తున్నాను కదా, వెళ్తున్నాను, అటెండెన్స్ ఇస్తున్నాను, ఇంకేం కావాలా, బాగానే ఉన్నాను నేను అనే సమర్థింపు ఒకవేళ నీలో ఉందా? అలా సమర్థించుకుంటున్నా నేను. మరి ఏం చేస్తాం, అలసిపోయినాం, లేకపోతే పని ఉంది కదా, పని ఒత్తిడి, ఇవన్నిట్లో మళ్ళీ సంఘము, ఆధ్యాత్మిక జీవితం అంటే కొంచెం కష్టమే. కాబట్టి నా పరిస్థితుల్లో కూడా నేను ప్రయాణం చేస్తున్నాను. ఇది అంత పెద్ద తప్పేం కాదు. డల్గా ఉండడం ఆధ్యాత్మికంగా తప్పేం కాదు. ఆధ్యాత్మికంగా నిస్సహాయ స్థితిలో ఉండడం తప్పేం కాదు పెద్దగా. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నిరాసక్తత కలిగి ఉండడం పెద్ద తప్పేం కాదు. ఆసక్తి లేకుండడం పెద్ద తప్ప అండి, పాపమా? మీరే చెప్పండి. హలో, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉండడం ఏమైనా పాపమా అండి, తప్ప అండి అదేమన్నా? ఎంతమంది లేరు చూడండి మన చుట్టూ. ఏమంటారు? స్పందించండి కాస్త. ఎలా ఉంటుందండి, కొద్దిగా అప్పుడప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడు అలా బలహీనంగా ఉండడం పెద్ద తప్పేం కాదు, పాపమేం కాదు. ఏమంటారు? మాట్లాడరు ఏంటండి?
సో ల్యూక్ వామ్ అంటే ఏ అర్థం ఏంటో చూద్దాం ముందు. తెలుగు అర్థం మోస్తారు వేడి, మోస్తారుగా ఉన్నటువంటి వేడి, లేదా అనగా తక్కువ వేడి ఉన్న. ఎందుకు ల్యూక్ వామ్ అనేటువంటి పదజాలం? నులివెచ్చని స్థితి, నులివెచ్చనిగా, నులివెచ్చతనం అనేటువంటి పదజాలాన్ని ఎందుకు వాడాడు దేవుడు? ఇది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు లవోదిక సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రభువు మాట్లాడుతున్నాడు. నమ్మకమైన సత్యసాక్షి. మీరు చూడండి 14వ వచనం ఆయన గురించినటువంటి ఇంట్రడక్షన్ చూస్తాం. క్రీస్తు గురించినటువంటి అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ చూస్తున్నాం. ఈ మాటలు ఎవరంటున్నారు? తక్కువ వేడి ఉన్న ఆసక్తి లేమి, లేదా తీక్షణ లేదు నీకు, తీక్షణంగా లేవు నువ్వు, ఆధ్యాత్మికంగా నీకు సీరియస్నెస్ లేదు అని, లేదా అర్ధచిత్తంతో ఉన్న, సగం సగం అంతా, కొంచెం అటు కొంచెం ఇటు, ఉమ్, కొంచెం లోకం కొంచెము సంఘం దేవుడు కదా, కొద్దిగా దేవుడు కొద్దిగా ధనం, లేకపోతే కొద్దిగా ఇది కొద్దిగా అది, అలా అన్నమాట. అంటే ఇది ఆధ్యాత్మికంగా ఆసక్తి, ఉత్సాహము మరియు దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ మరియు సమర్పణ లేకపోవడం. కమిట్మెంట్ లేదు చాలా మంది క్రైస్తవ జీవితంలో. అంటే బ్యాలెన్స్ కావాలా? నీ ప్రొఫెషనల్ లైఫ్, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే నీ ఎడ్యుకేషన్ అనేది, లేకపోతే నీ ఉద్యోగము, లేకపోతే నీ వ్యాపారము, ఇవన్నీ ఇంపార్టెంట్. నువ్వు భూమి మీద బ్రతకడానికి ఇవన్నీ చాలా అవసరం. అయితే వాటిని ఎలాగైతే నువ్వు ఆసక్తి కనబరుస్తున్నావో, వాటి పట్ల ఎలాంటి శ్రద్ధనైతే నువ్వు కలిగి ఉన్నావో, అదే ఆసక్తి, అదే శ్రద్ధ, అదే ప్రేమ నీకు ఆధ్యాత్మిక జీవితం పట్ల కూడా ఉండాలి. అది మాట్లాడుకుంటున్నాం మనం. అది తప్పని చెప్పట్లే. ఇగో ఇది తప్పని చెప్తున్నాం. ఉం? ఏది ఇంపార్టెంట్, ఏది అవసరం మనకి, ఇది కూడా అవసరం. ఇది ఇంకా ఎక్కువ అవసరం దానికంటే. అవసరం మాత్రమే కాదు, ఎక్కువ అవసరం. ఆధ్యాత్మికత అనేది, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం అనేది, ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం అనేది, ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా, బలంగా ఉండడం అనేది ఇంకెక్కువ అవసరం. దేవుని మనం అధికంగా ప్రేమించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే అది కమాండ్. మీరు నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదనేది కమాండ్. మరి దేవుని అధికంగా మనం ప్రేమిస్తున్నామా? ప్రగాఢమైనటువంటి ప్రేమ మనకు సమర్పణ కలిగి జీవిస్తున్నామా? కమిట్మెంట్ తీసుకోవట్లేదు. ఇంకా కమిట్మెంట్ ఇంకా ఎంతకాలం? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని ఎలాగ ప్రశ్నించలేను. ఎందుకంటే మరి ప్రశ్నిస్తే మళ్ళీ మీరు హట్ అవుతారు, లేకపోతే అలుగుతారు, ఎన్నో ఉంటాయి. మళ్ళీ ఆ రియాక్షన్స్ అన్నీ చూడాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అసలు మీరు ఎలా ఉన్నారు? స్ట్రాంగ్గా అవుతున్నారా? రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నారా అని అందరు ఎవరైతే లేరో వాళ్ళు ప్రశ్నించుకోండి. ఉన్న వాళ్ళ గురించి కాదు. ఉన్న వాళ్ళు ఇంకొంచెం పెట్టేదిగండి, లేని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి. సో సినోనిమ్స్ చూద్దాం. ల్యూక్వామ్ సమానార్థక పదాలు. ఇంకా మీకు అర్థం కావడానికి అసలు ఏంటిది నులివెచ్చని స్థితి అంటే ఏంటిది అర్థం కావడానికి నేను ప్రయత్నం చేపిస్తున్నాను. మోస్తారు వేడి అంటే అది బాగా వేడి కాదు, అలాగని చల్లటివి కాదన్నమాట. మోస్తారు వేడి అలా ఉన్నాయి అంతే. గోరువెచ్చని అంటాం కదా మన దగ్గర, గోరువెచ్చని, లేదా ఇంకా గోరువెచ్చని కంటే కూడా తక్కువే అనాల నులివెచ్చని అంటే. చిత్తశుద్ధి లేని. మన చిన్నప్పుడు ఓ పద్యం చదువుకునేది కదా, మీకు ఎవరికైనా గుర్తుందా పద్యం? హలో. ఒక వేమన పద్యం ఉన్నది కదా, దీని మీద ఉందా? హలో అండి. ఓకే, ఉంది కదా ఒకటి, అంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటే కదా, పాకమేలా, చిత్తశుద్ధి లేని అంటే చిత్తశుద్ధి లేదు మనకి. ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారాలు పాటించినా ప్రయోజనం లేదు. ఆయన ఎప్పుడో రాసుకున్నాడు పాపం, అది బైబిల్లో ఇంకా మనకు చాలా పవర్ఫుల్ గా ఉంది. మన ఆత్మను శుద్ధి చేయలేని ఆచారాలు అంట, ప్రయోజనం లేదు. అలాగే చిత్తశుద్ధి లేని భక్తి ఉంటది. అసలు భక్తి అంటే చిత్తశుద్ధి లేని భక్తి ఎంత ప్రమాదకరమో.
అప్పుడప్పుడు నేను అంటే ప్రభులోకి రాకముందు అంటే ఎలా ఉండేదని కొన్ని విషయాలు అంటే ఫ్రెండ్స్‌తోని బయటికెళ్ళినప్పుడు టెంపుల్స్‌కి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవాలయాలకెళ్ళినప్పుడు చెత్తేమో అక్కడ అన్నమాట. ఆత్మేమో బయట చెప్పుల మీద ఉండేదంట. చెప్పులెవరు దొంగతనం జేస్తారని. అంటే మన చిత్తశుద్ధి అలాంటిదన్నమాట. చెత్త ఒకటుంటది. మనసు ఒక దగ్గర ఉంటది. అవునా? హ్మ్. మన చెత్త అంటే బాడీ అన్నమాట. బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం కానీ మనసు, ఆత్మ ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాయి. ఎక్కడెక్కడో ఆలోచిస్తా ఉంటాయి కొన్నిసార్లు. భక్తిలో గూడాను మనకు చిత్తశుద్ధి లేదు. దేవుణ్ణి అనుసరించడంలో, దేవుని వెంబడించడంలో ఈ చిత్తశుద్ధి అనేది కరువైపోతుంది. హ్మ్. ఇంకొక రకంగా చెప్పాలంటే కొంతమంది దీని అర్థం ఆధ్యాత్మికంగా అలసిపోయిన. మేము అలసిపోయినాం అబ్బా! ఇంకేం జేస్తాం. చూసి చూసి అంతా ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఎవరిని చూసినా మాకు ఇంట్రెస్ట్ వస్తలేదు అని మీరు అనుకుంటే మిమ్మల్ని చూస్తే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ రాదనిపిస్తది. అంటే అలా అనిపిస్తది మరి. మిమ్మల్ని చూస్తే కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రాదు గదా! మనల్ని చూస్తే కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ రావాలా భక్తి మీద. ఏ కంప్లెయింట్ అయితే మీరు చేస్తున్నారు, ఎవరిని చూసినా ఆసక్తి కనబడట్లేదు అని అనుకో, ఆధ్యాత్మికంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ రావట్లేదంటే, మరి మిమ్మల్ని చూస్తే ఎంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది? వావ్! సూపర్ అని. హ్మ్. నాలుగోది తటస్థంగా ఉండడం. న్యూట్రల్. ఓహ్! మనకు చాలా అలవాటు కదా! న్యూట్రల్‌గా ఉండడం. గ్రేట్ అనుకుంటాం న్యూట్రల్‌గా ఉండడం. మరీ అంత భక్తి లేదా, అలా అని చెప్పేసి నేను మరీ అంటే దిగజారిపోయిన స్థితి కాదండి. నేను పర్వాలేదు బానే ఉన్నాను. న్యూట్రల్‌గా ఉండడం అన్నమాట. తటస్థంగా ఉండడం. అవునా? ఇదైతే చాలా మందికి నచ్చింది కదా! న్యూట్రల్‌గా ఉండడం. ఎంతుండాలో అంత ఉండాలండి. భక్తి మరీ అంత ఎళ్ళకూడదు. డీప్‌గా ఎళ్ళకూడదు. ఎంతుండాలో అంత ఉండాల. మరీ డీప్‌గెళ్తే ఎలా? ఆ! అలా అని మనం మరీ మనం దిగజారిపోయినట్టు ఏం లేం. పర్లేదు కదా! కొంత బానే ఉన్నాం. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నాం. హ్మ్. ఇక పాటించడం అంటే ఎవరు పాటించినప్పుడు మనం ఎక్కడి నుంచెళ్ళి కొత్తగా పాటిస్తామండి. అవునా? ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? కాబట్టి మనమేం పాటించాల్సిన అవసరం లేదు. హ్మ్. కొద్దిగా పర్లేదు. మరీ అంత దిగజారినట్టుగా లేము. అలా అని మరి అంత ఓవర్‌గా ఉండొద్దు. ఏమంటారు? సో, అలాగనమాట. తటస్థంగా ఉండడం. న్యూట్రల్‌గా ఉన్నాం. బండి ముందెళ్ళట్లేదు. హ్మ్. కానీ ఆన్‌లో ఉందది. అలా అని జెప్పేసి ముందుకెళ్ళట్లేదు. ఆన్‌లో మాత్రమే ఉందనమాట. బండి ఆన్‌లో ఉంది జస్ట్. కదలట్లే. ఇటు కదలట్లేదు. హ్మ్. అటు స్పీడ్‌గెళ్ళట్లేదు. ఆన్‌లో ఉంది అంతే బండి. ఉంది గదండీ! మొత్తానికైతే స్విచ్ ఆన్ జేస్తే ఆన్, ఆఫ్ అయితేతుంది. సరిపోతది గదా! అంతకుమించి మనకెందుకు? హ్మ్. హమ్మయ్య! బండయితే ఆన్ అయింది. చాలు. సో, అర్ధచిత్తంతో చేసే. అర్ధ అంటే సగం. సగం చిత్తం అన్నమాట. సగం చిత్తం మరొక దగ్గరుంటది. హ్మ్. నిరుత్సాహంగా చేసే. అబ్బా! అయ్యో! ఆదివారం వచ్చిందా? ఇప్పుడేంటి? లేవాలా? అబ్బా! లేవాలే, రెడీ గావాలే, పోవాలా? తప్పదా? అమ్మో! దేవుడేమన్నా అనుకుంటాడేమో గానీ, మా అన్నేమన్నా అనుకుంటాడు, పోవాలిగ తప్పదు. మళ్ళా రేపు అడిగితే ఎందుకు ఈ బాధ? అవునా? ఏమంటారు? ఒక నిరుత్సాహం అన్నమాట. ఉత్సాహం లేదు. ఆదివారం రాగానే చాలా మందికి అంటే ఆదివారం అని గాదు. ఆధ్యాత్మిక జీవితం గురించే మాట్లాడుతున్నాను. మళ్ళీ ఒక డే గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడట్లే గానీ, ఎందుకంటే డే అనేది ఎందుకొస్తదంటే మనకున్నది ఆ ఒకటే డే. ఆ ఒక డేలో 2, 3 గంటలు అంతే. సో, దాన్ని గూడా మనం నిర్లక్ష్యం జేస్తున్నాం అనేది బాధ. హ్మ్. డే గురించి అవసరం లేదు. కానీ డే ఉంది. అవసరత ఉంది గూడా. ఎందుకంటే మనం కలుసుకునేది ఆ ఒకరోజే. కాబట్టి ఆ ఒక్కరోజు కలుసుకునే దాని గురించే మాట్లాడుకుంటాం. లేకపోతే నెలకొక మీటింగ్ ఉందనుకో, ఆ మీటింగ్ గురించి మాట్లాడుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే కలుసుకునే అవకాశాలు మనకు తక్కువగా ఉన్నాయి. ఆ కలుసుకునే అవకాశాలను గూడా కోల్పోయినప్పుడు మాట్లాడుకోవాల్సొస్తది. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. సమాజంగా కూడుట మానొద్దు. కలుసుకోవాలి. ఎక్కువ కలుసుకోమన్నాడు. తక్కువ కలుసుకోమనయితే నేను చూడలే బైబిల్‌లో. ఇంకానంట యేసు ప్రభు రాకడ సమీపిస్తున్న కొద్దీ మరి ఎక్కువగా కలుసుకోవాలి. మరి ఎక్కువగా పురికొల్పుకోవాలి ఒకరినొకడు. మరి ఎక్కువగా ప్రేమించుకోవాలి.
మరి ఎక్కువగా ఉత్సాహపరుచుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఎంకరేజ్మెంట్ చేసుకోమంటున్నాడు. మరి మనం ఎంకరేజ్ చేసుకుంటున్నామా ఒకరినొకరు? డల్గా చేసుకుంటున్నామా? ఎంకరేజ్ కలగాలండి. ఎంకరేజ్మెంట్ అనేది రావాలా. వస్తేనే ఎంకరేజ్మెంట్, కలిస్తేనే ఎంకరేజ్మెంట్. అవునండి. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, మాటలు కాదు క్రియలు. క్రియలే మనల్ని పూర్తిగా ఎంకరేజ్గా ఉంటాయి. నెక్స్ట్, మసకబారిన నమ్మకం. నమ్మకం మసకబారిపోయింది. ఏముంది అవ్వ, ఒకప్పుడు నేను ఎట్లా తెలుసా, మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి అనంటే, అబ్బా నేను ఒకప్పుడు చాలా అసలు వేడిగా ఉండేది, చాలా శక్తివంతంగా ఉండేది. ఏమైంది మరి? ఏమైంది ఆ వేడి? ఎవరు చల్లార్చారు? సమాజం చల్లార్చిందా? తోటి క్రైస్తవులు చల్లార్చారా? నీకు నువ్వే చల్లార్చుకున్నావా? నీ ఆసక్తి నువ్వే కోల్పోయావు. నాకు తెలిసి మన ఆసక్తిని ఎవరు చల్లార్చరు, మనమే చల్లార్చుకోవాలి అంతే. మనకు ఎక్కడో వ్యాపకాలు పెరిగి ఉండాలి. వేరే వ్యాపకాల్లో మనం తలదూర్చి ఉండాలి. వేరే వ్యాపకాలను ఎక్కువగా తెచ్చుకొని ఉండాలి, అడాప్ట్ చేసుకొని ఉండాలి, దత్త తీసుకొని ఉండాలి వేరే వ్యాపకాలని. అందుకు మన నమ్మకము మసకబారిపోయింది. నువ్వు బిజీ, పనులు ఎక్కువగా పెట్టుకొని ఉండొచ్చు. ఇంతకుముందు లేని పనులలో ఇప్పుడు దూరినావు, అంతే. అంతే తేడా. అంతేగాని ఎవరో నిన్ను ఏం చేయలేరు, ఎవరు నేను చల్లార్చలేరు. వాస్తవం చెప్పాలంటే ఎవరు నేను నిరుత్సాహపరచలేరు. అది సాకు మాత్రమే. ఎందుకనంటే ఇక్కడికి దొరికింది, నువ్వు వేరే విషయాల్లో వ్యాపకాల్లో బిజీగా ఉన్నావు. దానివలన నీకు కొంచెము టైం దొరకట్లేదనో, లేకపోతే అలసిపోతున్నావనో, త్వరగా ఏదో అవుతుందనే కారణం చేత నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితానికి కొంచెం దూరం అవుతున్నావు. అలా దూరం అవటాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ఇంకో కారణం కూడా చెప్తూ ఉండొచ్చు. బహుశా చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. కానీ కొంతమంది అలా ఇతరుల మీద మనం బ్లేమింగ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా మనం బ్లేమింగ్ గురించి. బ్లేమింగ్ షిఫ్ట్ చేయడం అనమాట. ఎనిమిదోది, ఆకర్షణ లేకుండా ఉండటం. ఆధ్యాత్మికత అనగానే ఒక ఆకర్షణ ఉండదు మనకి. అంటే నిజంగా చెప్తున్నాను. నేను అంటే ఈ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో దేవుడు అనగానే, లేకపోతే ఒక స్పిరిచువల్ మీట్ అనగానే, ఒక సెమినార్ అనగానే నేను చాలా ఉత్సాహంగా ఉండేది. అందరికంటే ముందుండేది. అది నన్ను బలపరిచింది. అది దానివల్ల నేను నష్టపోలా. వేరే వాటిని వదులుకొని వచ్చేది మీటింగ్లకి. వేరే వాటికి పక్కన పెట్టేసి వచ్చేది. త్యాగం చేసుకొని వచ్చేది. ఎందుకంటే త్యాగం అన్నారు దాన్ని. ఇంపార్టెన్స్ నాకు ప్రయారిటీది. ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, నిలబడాలి. నేను నిలబడితేనే ఇంకొక వ్యక్తికి నేను వెలుగ్గా ఉండగలుగుతాను. నేను నిలబడిపోతే నా వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మికంగా ఇలాంటి మేలు నేను కలిగించలేను అనేటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలండి. అలా కలిగి ఉంటే దేవుడు నేను లిఫ్ట్ చేస్తాడు. నిన్ను 10 మందికి వెలుగ్గా ఉండటానికి దోహదం అవుతుంది అది. నిన్నువే కంట్రోల్ చేసుకుంటూ, నిన్నువే ఆకర్షణ లేకుండా, ఆధ్యాత్మిక జీవితం అంటే ఎలాంటి అట్రాక్షన్ లేకుండా, ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా నీకు నువ్వే అలా తయారవుతున్నావు. ఓకే. మిగతాది సెకండరీ. మిగతా వాళ్ళు కొద్దిగా మనల్ని నిరుత్సాహపరచడం, ఇతరులను చూసినప్పుడు నిరుత్సాహం కలగడం సహజమే. కానీ నీలో ఒక శక్తివంతుడున్నాడు. నేను బలపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. నిన్ను ఆధ్యాత్మికంగా వర్ధిల్లింపచేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు తీసుకో ఆ ప్రోత్సాహాన్ని. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ల్యూక్ వామ్కి కొన్ని ఎగ్జాంపుల్. సో సో అపథెటిక్ అంటాం, అంటే ఆసక్తి లేని, నిర్లక్ష్యం అన్నమాట. ఆధ్యాత్మిక జీవితం అంటే ల్యూక్ వామ్ అంటే ఏంటిదంటే నిర్లక్ష్యం. నీకు అన్నిట్లో ఉంది. ఉద్యోగంలో ఉంది, డబ్బు సంపాదనలో ఉంది, కెరీర్లో ఉంది, బాగుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అది లేదన్నమాట. ఎగ్జాంపుల్, అతడు ప్రార్థనలో ఆసక్తి లేని మనస్థితిలో ఉన్నాడు. ఎందుకు? ఆయన ప్రార్థన అంటే వెంటనే నెక్కిపోతాడు. ప్రార్థన అంటే ముందుకు రాడు. ఆ సహోదరు ఎప్పుడైనా ప్రార్థన అనగానే అబ్బా డల్ అయిపోతుందండి. ఎందుకంటే ఆసక్తి లేదు. అప్పుడప్పుడు నా భార్య చెప్తా ఉంటుంది. ఎందుకంటే రోజు 4 ప్రేయర్స్ జరుగుతున్నాయి. 30 మందితో 3 మీటింగులు జరుగుతున్నాయి. 3 ప్రేయర్స్, విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి. మార్నింగ్ 5 to 6, 6:30, మళ్ళీ 11 నుంచి వెళ్ళి 12:30 వరకు, 1 వరకు, మళ్ళీ 1 మధ్యాహ్నం ఇంకొకటి ఉంది, 1 to 3 అలాగా. మళ్ళీ ఈవినింగ్ నైట్ ఒక ప్రేయర్ గ్రూప్ ఉంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, చాలామంది గ్రూప్లో ఉన్నారు, 50 మంది దాకా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అందులో కొంతమంది ఆసక్తి కనబరచారు. ప్రార్థన అనగానే డల్ అయిపోతారు. ఎందుకో ప్రార్థన అనగానే కొంతమందికి ఉత్సాహం ఉండదు.
కొంతమందికి ఉత్సాహం ఉంటుంది, అడగకముందే నేను చేస్తానంటారు. కొంతమంది అడిగినా చేయరు. ఉమ్, కొంతమంది అసలు చేయనే గారు, ఎందుకంటే వాళ్ళకు ప్రార్థన అనగానే ఆసక్తి ఉండదు. అంటే వాళ్ళకు ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి లేదు అనేది అది కనబరుస్తుంది. పెద్దగా ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేని తనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రూప్లో ఉంటారు జైన్ గారు అంటే జైన్ గారు, ఎవరెవరు జైన్ గారు కూడా కొన్ని పేర్లు కూడా నాకు తెలుసు. నాకు కాకపోతే నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. పాపం త్వరగా వాళ్ళు మార్మన్స్ పొందాలని మాత్రమే కోరుకుంటున్నాను. రెండోది ఎంతూసియాస్టిక్, అంటే ఉత్సాహం లేని, నిరుత్సాహంగా ఉండడం అన్నమాట. ఎగ్జాంపుల్, ఆమె స్పందన నిరుత్సాహంగా ఉంది. అమ్మా ఫెలోషిప్కి వెళ్దాం రా అంటే నిరుత్సాహమైన స్పందన. అవునా, ఫెలోషిప్కి వెళ్ళాలా, చూద్దాంలే వెళ్దాంలే. ఫలానా రోజు మంచి మీటింగ్ ఉంది వెళ్దాం, రోజంతా వాక్యం వినొచ్చు. అవునా, చూద్దాంలే అప్పటి వరకు, దేవుని చిత్తం అయితే వెళ్దాం. దేవుని చిత్తం అంటే చూడండి విచిత్రంగా ఉంటుంది కదా. క్రైస్తవులేమో ఎంత ఎంత అదైనా కూడా క్రైస్తవ పరిభాష అనేది ఒకటి ఉంటుంది, అది మారదు ఎప్పటికీ. ఏంటి తెలుసా, దేవుని చిత్తం. దేవుని చిత్తం అయితే నేను ప్రార్థిస్తాను. నిజంగా చెప్పండి, ఇలా అనొచ్చా, దేవుని చిత్తం అయితే ప్రార్థిస్తాను అని? హలో, అన్న ప్రార్థించడం దేవుని చిత్తమా కాదా అండి? ప్రార్థించడం దేవుని చిత్తం. దానికి మళ్ళీ దేవుని చిత్తం కాకపోవడం ఉంటుందా? సహవాసం చేయడం దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం అయితే వెళ్దాంలే సహవాసానికి. దేవుని చిత్తం, అబ్బా ఎంత ఆధ్యాత్మికమైనటువంటి పదజాలాలు మనల్ని వినియోగిస్తూ భ్రమపరుచుకుంటాం మనల్ని మనమే. కొంతమంది అలా మాట్లాడడం నేను విన్నాను. దేవుని చిత్తం అయితే వెళ్దాం సహవాసానికి. దేవుని చిత్తం కాదా అండి? ఆజ్ఞ, అది కమాండ్, అది వెళ్ళమని, అవునా, కలుసుకోమని, అవునా. మళ్ళీ అక్కడ దేవుని చిత్తం కాదనేది ఉంటుందా ప్రత్యేకించి? వాక్యం నేర్చుకోవాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మళ్ళీ దేవుని చిత్తం అయితే వెళ్దామని అంటారా? ఇలాంటి విషయాల్లో దేవుని చిత్తం అనేది లేదు. ఉంది ఆల్రెడీ దేవుని చిత్తం. నువ్వు ఎడతెగ ప్రార్థన చేయాలని దేవుని చిత్తం, నువ్వు వాక్యం నేర్చుకోవాలనేది దేవుని చిత్తం, సహవాసంలో కంటిన్యూగా ఉండాలనేది దేవుని చిత్తం. ఆ? వీటిలో కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నారు, విచిత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. దేవుని చిత్తం అనేది ఎక్కడ తెలియని విషయాలలో అడగాల, ప్రభా నీ చిత్తమైతే చేస్తాం. యాకోబులు అంటాడు కదా, కొంతమంది ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుంది, ఒక దేవుని చిత్తం అయితే వెళ్దామని చెప్పాలి. అంతేగాని మీరు ప్రగల్భాలు పలుకోకూడదు, ఆ? గర్వించకూడదు, నేను అది చేస్తా ఇది చేస్తా అని ఛాలెంజ్లు విసరకూడదు. ఆ? అహంకారం తగదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే, ప్రభా నీ చిత్తం అయితే ఆడికి వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకుంటా, లేదంటే లేదు, అంతే. అలాంటి విషయాలు. ఆధ్యాత్మిక జీవితంలో నీ దేవుని చిత్తం ఉంది 100%. నువ్వు ఎదగాలి. ఎవరన్నా ఇలా అంటే ఎలా ఉంటుంది? దేవుని చిత్తం అయితే నేను యేసుక్రీస్తులాగా మారుతా అంటే బాగుంటుందా? మీనింగ్లెస్ వర్డ్, అలా ఎవరు అనకూడదు, అనలేము అలా. యేసుక్రీస్తులాగా మారడం దేవుని చిత్తం. కొన్నిసార్లు దేవుని చిత్తం అనే పదాన్ని కూడా అసందర్భంగా వాడుతున్నారండి చాలామంది. ఉం? ఎవరన్నా ఇలా అంటారా? ప్రభు చిత్తం అయితే నేను పరలోక రాజ్యం వెళ్తాను. రక్షించబడిన వాళ్ళు ఇలా అనవచ్చా? ఉం? సో ఉత్సాహం లేని, నిరుత్సాహం అనమాట. చాలా కొంతమంది అలా నిరుత్సాహమైనటువంటి రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. వస్తాంలే బ్రదర్, దేవుని చిత్తం అయితే ఆ టైంకి. అదేంటి, దేవుని చిత్తమా? మీరు నేర్చుకోవాలనే దేవుని చిత్తం. ఆ మీటింగ్ పెట్టి మిమ్మల్ని బలపరచాలని దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. ఆ దేవుని చిత్తం చేయబట్టి చేస్తున్నాం. మళ్ళీ మీరు దేవుని చిత్తంలో ఉంటే వస్తామనంటే ఏం, తన అర్థం ఏంటి? మీకు ఆసక్తి లేదనేది కనబడుతుంది అంతే, సింపుల్గా. వాళ్ళకి ఆసక్తి లేదనేది నిరుత్సాహమైనటువంటి స్పందనలు అన్నమాట ఇవన్నీ. హాఫ్ హార్టెడ్, అర్ధచిత్తంతో, పూర్తి మనస్సు లేని. అంటే వస్తున్నాం అంటే వస్తున్నాం, చేస్తున్నాం అంటే చేస్తున్నాం, కానీ ఏంది, పూర్తి మనస్సు లేదు. అర్ధచిత్తంతో చేసే సేవను దేవుడు అంగీకరించాడు. అర్ధచిత్తంతో చేసే నీ పరిచర్య, నువ్వు సంఘానికి ఎంకరేజ్ చేసే ఎంకరేజ్మెంట్ సరిపోదు. అర్ధచిత్తంతో కాదు, సంపూర్ణ చిత్తంతో రా. ఎస్, ఈరోజు నేను ఎవరైనా ప్రోత్సహించాలనే భావజాలం ఉండాలి. నా వల్ల ఈరోజు ఒక్కరన్నా సంతోషించాలి, బలపడాలి అనే భావజాలం ఉండాలి స్థానిక సంఘ సహవాసాలలో. ఉం? ఏ సేవ అయినా ఇప్పుడు నేను అర్ధచిత్తంతో చేయట్లేదు, సంపూర్ణమైన చిత్తంతో వాక్యం చెప్పడానికి వచ్చాను. ఉం? అలాగా నువ్వేం చేసినా, ఒక పాట పాడినా, ఇతరులకు మేలు కలిగించే ఏం చేసినా సంపూర్ణమైన చిత్తంతో చేయాలి. అన్కమిటెడ్, నిబద్ధత లేదు, ఒప్పుకోని స్థితిలో ఉన్నా. కమిట్మెంట్ లేకపోవడం అంటే సీరియస్నెస్ లేదు, నిబద్ధత లేదు.
ఉన్నావంటే వస్తున్నావంటే వస్తున్నావు. ఏం చేస్తున్నావు అంటే వచ్చినా కదా. ఎక్కడ కూర్చుంటే బయట బయట ఉన్నా ఉండొచ్చు, ఎక్కడున్నా ఉండొచ్చు. మొత్తానికి అయితే అక్కడ లొకేషన్కి వచ్చినాం, అది ఇంపార్టెంట్ అంతే. అరే ఎందుకు వచ్చాం? వినడానికి కాదా? నేర్చుకోవడానికి కాదా? మనల్ని మనం మలుచుకోవడానికి కాదా అంటే అవి అక్కడ ఉంది ప్రాబ్లం. పోనీ వింటే సరిపోతుందా? ఇప్పుడు సరే, కొంత మెడికల్ టర్మినాలజీలో వాడుకుందాం. ఇప్పుడు నేను సరే, నాకున్న నేను ఆసక్తి లేకుండా ఉన్నాను అనుకున్న ఆరోగ్య విషయంలో. మీలో ఎవరు నన్ను ప్రేరేపించి ప్రోత్సహించి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లారు, టెస్టులు చేయించారు, ప్రిస్క్రిప్షన్ రాయించారు, మెడిసిన్ కూడా ఇప్పించారు అనుకుందాం. ఇంకేంటి, ఇగో నువ్వు రమ్మన్నగా వచ్చినా సరిపోతుంది కదా అని నేను అంటే మీకు ఓకేనా? ఒకవేళ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు దీనికి ఆలోచన చేయొచ్చు. ఎవరన్నా మీరు రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను, ఇంకేం కావాలా అని అడిగితే సరిపోతుందా? ఉం? మరి మీరు ఇప్పించినటువంటి, మీరు ప్రయాసపడినటువంటి ఆ మెడిసిన్ మీరు నాకు ఇచ్చింది అది వాడుకోకపోతే ప్రయోజనం ఏంటండి? మీకు హ్యాపీనా? అంటే అలా అనమాట. మనకు నిబద్ధత లేదు. అంటే అరే ఇంత బ్రదర్ ఇంత కష్టపడ్డారు, సిస్టర్ ఇంత కష్టపడ్డారు, ఈ మెడిసిన్ వేశారు, అరే అది లేకపోతే దానికి 500 1000 ఖర్చు పెట్టారు, దాన్ని ఏమైనా నేను వాడాలి అనే చిత్తశుద్ధి, అంటే ఆ నిబద్ధత లేకపోతే, ఆ కమిట్మెంట్ లేకపోతే, ఆ సీరియస్నెస్ లేకపోతే ప్రయోజనం ఏంటి? మీ ట్రీట్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల. హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరికి రోగం తగ్గదు. ఉం? ప్రిస్క్రిప్షన్ తీసుకున్నంత మాత్రాన రోగం తగ్గదు. ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం కూడా తగ్గదు. ఆ మందులు క్రమంగా వాడాలి, డోస్ అంతా వాడాలి. అవి వాడితే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే మీరు వస్తే సరిపోతుందా? కూర్చుంటే సరిపోతుందా? పోనీ వింటే సరిపోతుందా? సరిపోదు. రావాలి, కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని అనుభవించుకోవాలి. అప్పుడు దాన్ని పనిచేసినట్టు. అది కమిట్మెంట్ అంటే, అది నిబద్ధత. ఇక వచ్చాం కదా, ఎలా సరిపోతుంది? వస్తే వస్తే ఏంటి ప్రయోజనం? వస్తే ఎవరన్నా ప్రయోజనం అనుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. దాన్ని జీవితంలో అప్లై చేసుకోవాలి. మనం రిలేషన్షిప్స్ గురించి నేర్చుకున్నాం. ఎంతమంది అప్లై చేసుకున్నారు ఆ రోజు నుంచి? ప్రాక్టికల్ లైఫ్లో మనం నేర్చుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను మనం అనుభవించుకోకపోతే ప్రయోజనం ఏంటి? అప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి మేలు ఎలా కలుగుతుంది? అటెండెన్స్ కోసం రమ్మను కదా, నేర్చుకొని మారడానికి కోసం. అది మన జీవితంలో అనుభవించుకోవడానికి. ఎవరితో ఎలా ఉన్నాం, సంబంధ బాంధవ్యాలు ఎలా కట్టుకుంటున్నాం, ఎలా నిలుపుకుంటున్నాం, దేవునితో ఎలా ఉన్నాం, మనుషులతో ఎలా ఉన్నాం, మన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి కదా. అదే జరగనప్పుడు నువ్వు వస్తే ఏం ప్రయోజనం? అనవసరంగా 200 300 500 ఖర్చు, వేస్టే కదా, వేస్ట్ ఆఫ్ మనీ. నేను కూడా వచ్చి టెస్ట్లు అని చేయించుకొని ఒక 5000 ఖర్చు పెట్టించుకొని, ఓ 2000 మెడిసిన్ ఖర్చు పెట్టించుకొని, ఒక 10,000 మొత్తం ఖర్చు అయినాయి. ఇప్పుడు నేను మందులు వాడట్లేదు, ప్రయోజనమైనా? 10,000 వేస్ట్ అయినట్ట, ఉపయోగపడినట్ట? ఇప్పుడు ఆ 10,000కు విలువ ఎప్పుడు పెరుగుతుంది? నేను ఆ మెడిసిన్ వాడి నేను తగ్గించుకున్నప్పుడు నా రోగం, నా వ్యాధి కొంచెం తగ్గితే, అబ్బా పోతే పోని 10,000 అయినా అన్న ఆరోగ్యం బాగుంది అనే సంతృప్తి మిగులుతుంది. ఎవరికైనా పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, ఒక లీన్ పెట్టుకున్నా నాకు ఆ సంతృప్తి మిగులుతుంది. సో మీరు ఆ సంతృప్తిని ఇవ్వగలుగుతున్నారా? ఆ సంతృప్తి మీరు చెందగలుగుతున్నారా? వచ్చినందుకు ప్రయోజనకరం చేకూర్చబడుతుందా? అది ఆదివారం సహవాసమైనా, లేకపోతే వేరే మంత్లీ మీటింగ్ అయినా, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నావా, పుస్తకాలు అది ఏదైనా నీకు మేలు కలిగిస్తుందా? నీకు నువ్వు 10 నిమిషాలు, అరగంట, గంట వెచ్చించి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఒక గంట వెచ్చించి నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, దానివల్ల నువ్వు ఆధ్యాత్మికమైన ప్రయోజనం పొందకపోతే ఆ గంట నీ జీవితంలో వేస్ట్ అయిపోయినట్టే కదా. ఉం? ఉపయోగం లేనట్టే కదా. యాకోబు అదే రాస్తున్నాడు. నువ్వు కేవలం వినువారు మాత్రమే ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం. నువ్వు వింటున్నావు కానీ నిబద్ధతగా పాటించట్లే, అందుకే ఫలించరంటారు. అన్కమిటెడ్, నిబద్ధత లేని, ఒప్పుకోని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని పట్ల నిబద్ధత లేని మనుషులు ఫలించరు. అందుకే అక్కడ ఫలం లేదు. లవోదిక సంఘంలో చూసేది అదే. యేసు ప్రభు ముక్కుసూటిగా, స్పష్టంగా, తేటతెల్లంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాడు. ఇగో మీరు సరిగా లేరు అంటున్నాడు. సరిగా లేరు మీరు, కానీ మీరు సరిగా ఉన్నారనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మీరు సరిగా లేరు. ఆధ్యాత్మికంగా మీరు సరిగా లేరు. ఈవెన్ లవోదిక సంఘానికి యేసుక్రీస్తు ఒక్క మార్కు కూడా వేయలే. మిగతా 6 సంఘాలకు మార్కులు కొన్ని పడ్డాయి, కొన్ని ఫుల్గా పడ్డాయి, కొన్ని హాఫ్ పడ్డాయి, కొన్ని కనీసం పాస్ మార్కులు అన్న పడ్డాయి. లవోదిక సంఘానికి మా పాస్ మార్కులు కాదు, ఫెయిల్ మార్కులు కాదు, అసలు మార్కులే లేవు, ఒక్క మార్కు కూడా లేదు.
మీరు 8 వచనాలు శ్రద్ధగా గమనిస్తే ఒక్క మార్కు కూడా వేలే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి. కానీ మీరు దాని ముందు ఉన్నటువంటి సార్దిస్ కావచ్చు, లేకపోతే ఎఫే సంఘం కావచ్చు, లేకపోతే తుయతర కావచ్చు, ఇతర సంఘాలను మీరు చూడండి. వాటికి మార్కులు ఉన్నాయి. వాటికి హెచ్చరికలు ఉన్నాయి, మార్కులు ఉన్నాయి, రెండు ఉన్నాయి. కొన్నిటికి మార్కులు ఎక్కువ ఉన్నాయి, హెచ్చరికలు తక్కువ ఉన్నాయి. కొన్నిటికి హెచ్చరికలు ఎక్కువ ఉన్నాయి, మార్కులు తక్కువ. అంటే ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం ఉంది. కానీ లవోదిక సంఘానికి వచ్చినప్పుడు ఒక్క మార్కు కూడా మరలేదండి వాళ్ళకి. ఆలోచించండి. డిటాచ్డ్. ల్యూకోవం అంటే డిటాచ్డ్ అయిపోయినాం, వెరపాటు గల, అంటే సంబంధం లేకుండా ఉండడం. నాకు దేవునితో సంబంధం లేదు అసలు, ఉందనుకుంటున్నాం. ఎందుకంటే ఒకటే బాక్స్లో ఉన్నాం కదా, క్రైస్తవ్యం అనేటువంటి ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఉన్నాం, అంటే ఆ మతంలో ఉన్నాం, దట్స్ ఇట్. కానీ సంబంధం లేదు. సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఉంటారు, కానీ ఆ నలుగురిలో ఎవరన్నా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉండొచ్చు. పెద్ద మాటలు ఉండవు, పెద్ద మాట్లాడుకోవాలి ఉండవు, మనసు విప్పి మాట్లాడుకోవాలి ఉండవు, అంతే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అంతవరకే ఉంటారు. లేరా? భార్యాభర్తలు అలా ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులతో అలా ఉన్నారు. ఉం? ఇంట్లో ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ సంబంధం లేకుండా ఉంటారు. విచిత్రమే కదా. మనం కూడా ఒకే ఒకే గుంపులో ఉంటాం. ఒకే గుంపు, క్రైస్తవ్యం అనేటువంటి ఒకే రూఫ్ కింద ఉంటాం, కానీ దేవునితో కానీ ఇతరులతో సంబంధం లేకుండా ఉంటాం. పొరపాటు గల దేవునితో సంబంధం లేకుండా ఉన్నావు నువ్వు. ఎగ్జాంపుల్ ఏంటిది? దాని అర్థం, అతని మనసు ఆత్మీయ విషయాల పట్ల వెనుకబడి ఉందండి. ఎంత చెప్పినా వినడండి, ఎంత ప్రోత్సహించినా రాడండి అక్కడి నుంచి వెళ్ళి బయటికి. ఉం? కొన్నిసార్లు ఎలా ఉంటారంటే కొంతమంది, అన్నా నువ్వు ఏదైనా మాట్లాడు కానీ ప్లీజ్ అన్న, బైబిల్ గురించి మాట్లాడుకో అన్న, నువ్వు ఏదైనా మాట్లాడి చెప్తే వింటా, మీరంటే నాకు రెస్పెక్ట్, మీరంటే నాకు గౌరవం అన్నా, కానీ ఇగో నువ్వు ఎన్నన్నా మాట్లాడన్నా నాకు, కాకపోతే ఇగో బైబిల్ ప్రకారం ఇలా ఉండు అలా ఉండు అన్నతో చెప్పొద్దు అని అంటారు అనమాట. అలా అనమాట, విరపాటు, సంబంధం లేకుండా ఉండడం. క్రైస్తవులే, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లే, క్రీస్తుని ఎరగని వాళ్ళ గురించి మాట్లాడే అందరు ఈ జవాబులు చెప్పే వాళ్ళందరూ క్రైస్తవులే. ఒక ఆయన అంటున్నాడు, అన్నా నువ్వు వేరే ఏమన్నా చెప్పన్నా, ఏంటన్నా ఊకే భార్యను ప్రేమించాలంటావు, మంచిగా చూసుకోవాలంటావు, ఏమనొద్దని అంటావు. అరే ఏందన్నా ఇది? అవి మాట్లాడుకో, నువ్వు వేరే విషయాలు మాట్లాడు. మీరంటే మాకు చాలా గౌరవం అన్న, రెస్పెక్ట్ ఏంది? ఏం గౌరవం, ఏం రెస్పెక్టు? నా బాధే అది కదా, కళ్ళ ముందు చూసేటే కదా చెప్పాల్సి, లేని ఏం చెబుతాం. నీ భార్య పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు అని అంటాం, నచ్చదు. అరే నీ అమ్మ, నీ భర్త పట్ల దురుసుగా ప్రవర్తించకు, చెప్పినట్టు వినంటే ఈమెకు నచ్చదు. అన్నయ్య మీరంటే మాకు చాలా గౌరవం, ఏదైనా చెప్పండి అని మాట్లాడొద్దు. ఉం? ఎందుకు? సంబంధం లేదు దేవునితో, అందుకే వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ మనసుకు ఆయాసకరంగా ఉంటుంది, నచ్చట్లే. మనోకైనా అంటున్నాడు, అన్నా ఏ చాలా నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన వర్కౌట్ కావన్నా, వర్కౌట్ కావంట. ఏవి దేవుడు చెప్పినవి వర్కౌట్ కావు. విచిత్రం ఏంటంటే మనుషులు చెప్పేటని వర్కౌట్ అవుతున్నాయి, బైబిల్లో దేవుడు చెప్పేటి వర్కౌట్ కావంట, దేవుడు చెప్పినట్టు చేస్తే. ఉం? ఎంత గొప్పలండి, ఎంత గొప్ప ఆధ్యాత్మిక జీవితం. చూడండి ఎంత డిటాచ్మెంట్ ఉందో వీళ్ళకి దేవునితో. డిటాచ్మెంట్ అయిపోయారు, అసలు సంబంధం లేకుండా ఉన్నారు. అందుకే ఈ మాటలు, ఉం? ఆధ్యాత్మికత లేని మాటలు, వాక్యానుసారం కాని మాటలు. అంటే మన మనసు ఎంత దిగజారిపోతుందో రోజు రోజుకి. ఎవరు చెప్పారన్నా? దేవుడు ప్రేమించబడి, ప్రేమిస్తే మనుషులు మారుతారా? ప్రేమించకూడదు, కొట్టాలి అప్పుడప్పుడు, కంట్రోల్లో పెట్టుకొని జుట్టు పట్టుకొని లాగితే కానీ మనుషులు వినరు. అలాంటిది అన్నమాట. అంటే ఎందుకు అలా ఉన్నారు అని అంటే సంబంధం లేదు దేవునితో. అరే అలా దేవుడు చేస్తారు, దేవుడు నచ్చదు కదా, ఇలా మారతారా మారనేది పాయింట్ కాదు. దేవునికి ఇష్టమైందా కాదా, దేవునితో నువ్వు సంబంధం ఉంటే దేవునికి నచ్చింది చేస్తావు, అంతే. మనం ప్రతిదీ మనుషులు మారడానికి చేయం, దేవుడు చెప్పిండు కాబట్టి చేస్తాం. మనుషులు మారడానికి చేయం, దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాం. ఉం? సెకండరీ అది. మార్పు అనేది, రిజల్ట్ అనేది సెకండరీ. ప్రేమించమంటే ప్రేమించాలా, విధేయ చూపించమంటే విధేయ చూపించాలా, మాటల చేత హృదయాన్ని గాయపరచొద్దంటే గాయపరచకూడదు, కీడుకు ప్రతి కీడు చేయొద్దంటే చేయకూడదు, అంతే. దూషణకు ప్రతి దూషణ చేయకూడదంటే చేయకూడదు, అంతే. దానికి మళ్ళీ నువ్వు యాడ్ ఆన్ చేసుకొని అలా ఉంటే ఎలా సెట్ అవుతుంది? ధనం పట్ల వ్యామోహం తగదు అంటే తగదు, అంతే. పైన వాటిని వెతకాలంటే వెతకాలి, అంతే.
మళ్ళీ నువ్వు దాంట్లో జోరితో తలదూర్చి కొత్త ప్రసంగాలు కొత్త ఆలోచనలు ఇవ్వకూడదు. అది నీ ప్రాబ్లం. నువ్వు ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉన్నావు, నీకు దేవునితో సంబంధం లేకుండా నీ ప్రాబ్లం అది. రా, సంబంధం పెంచుకుందావు. దానికి మేము మాలాంటి వాళ్ళు, నాలాంటి బలహీనలు దేవుడు వాడుకునే కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడిని జీవితంలో వినియోగించుకోండి. వస్తే మారాలనుకుంటే ఉపయోగం ఉంటుంది. రెండు చేతులు వెనుకలు పెట్టి నాకు ఈత నేర్పించు, నా రెండు చేతులు కట్టేసుకొని నాకు ఈత నేర్పించు, లేకపోతే చూద్దాం, ఉం? మూతికి చేయడం పెట్టుకొని దమ్ముంటే నా నోట్లో ఒక రెండు ముద్దలు పెట్టి చూపించు, నేను ఒప్పుకుంటాను అని అంటే కుదరదు. నువ్వు కూడా ముందుకు రావాలి, ఆసక్తి కనబరచాలా, సంబంధాన్ని కట్టుకోవడానికి నిలబడాల. వెనక్కి తగ్గేసి వెనుకబడిపోయి ఉం? దేవుణ్ణి, వాక్యాన్ని, పరిశుద్ధాత్మని, ఆ వాక్యం బోధించే వ్యక్తులను ఛాలెంజ్ చేస్తే ఏమొస్తుంది? స్పిరిట్లెస్, ఆత్మ ఉత్సాహం లేని, శూన్యమైన, ఆత్మ ఉత్సాహం లేదు, శూన్యంగా ఉన్నావు, ఎంటీ అయిపోయినావు నువ్వు. నీలో ఆధ్యాత్మికత కనిపించట్లే. ఇలా చూసి ఇక్కడ నుందా అని ఇలా చూసినా కనిపించినంత శూన్యంలో అయిపోయినావు. అంత ఉత్సాహం లేక ఏంటి, ఏమైపోయింది ఉత్సాహం? ఆరంభంలో చూసిన ఆ ఉత్సాహం ఎక్కడ? లవదికతో ఎఫ్ఎస్ సంఘంతో మాట్లాడతాడు కదా, నీ మొదటి ప్రేమ ఎక్కడ? వేర్ ఈస్ యువర్ ఫస్ట్ లవ్? నీ మీద ఖచ్చితంగా ఆ విషయంలో తప్పు మోపాలి అంటాడు అక్కడ. నువ్వు అన్నిట్లో బాగానే ఉన్నావు, కానీ ఫస్ట్ లవ్ ఎక్కడ? మరి ఆరంభంలో ఉన్న నీ క్రైస్తవ జీవితంలో ఉన్న ఉత్సాహం ఎక్కడ? ప్రార్థన, బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవునితో గడపాలన్నంత ఉత్సాహం ఈరోజు ఏమైంది? ఎవరు తగ్గించారు? మేమా? లేకపోతే చుట్టుపక్కల ఉన్న క్రైస్తవుల? ఎవరు తగ్గించింది నీకు? లేకపోతే నువ్వే తగ్గించుకున్నావా? నువ్వే కదా అందులో కారణం, మెయిన్ కారణం. మిగతా వాళ్ళందరూ వేరే, సెకండరీ అది. కానీ ఫస్ట్ ఎవరు? నిన్ను నువ్వు బలహీనపరుచుకుంది నువ్వే. సో అందుకే ఎగ్జాంపుల్, అతడి ప్రార్థన ఆత్మ ఉత్సాహం లేకుండా సాగిందండి. ప్రార్థన చేశాడు, కానీ ఏదో అంటే నేర్చుకున్న ప్రార్థన లాగానే అనిపించింది, ట్రెడిషనల్గా అనిపించింది. అందులో ఏమంటారంటే ఆర్ద్రత లేదు, అంటే ఉత్సాహం లేదు. పెదాలతో చేసినట్టే నాకు నిజంగా ఇప్పుడు కొంతమంది ప్రార్థనలు పెదాలతోనే చేసినట్టు ఉంటాయి. ఆ ఆర్ద్రత కనిపించదు, ఆ ఉత్సాహం కనిపించదు, ఆ నడిపింపు అంటే తెలిసిపోతుంది. మనం పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా మనం ఎలా చేస్తున్నామని తెలుస్తుంది. తప్పదు కాబట్టి కొంతమంది చేస్తారు. మారాలండి, మనకు ఒక ఉత్సాహం ఉండాల. ఆధ్యాత్మికత అంటే ఒక రకమైనటువంటి ప్రోత్సాహం, ఉత్సాహంతో రావాలా, ఉత్సాహంతో ఉండాల. స్పిరిట్లెస్, ఆత్మ లేకుండా ఎలా సాధ్యమవుతుంది? ఉంటున్నాం అలా. చూడండి, మన జీవితాలు చూస్తే పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ ఉత్సాహం, ఆత్మ నడిపింపు కనిపించదు. రొటీన్ అయిపోయినాం, వెరీ రొటీన్ అయిపోయినాం, వెరీ సింపుల్గా అయిపోయినాం. మామూలు జీవితాలలో బలవంతంగా ఈడ్చుకెళ్తున్నాం, లాక్కెళ్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, క్షేమం కనిపించట్లా. ఏడోది అన్కేరింగ్, పట్టించుకొని నిర్లిప్తంగా ఉండడం. ఎవరెక్కడ పోతే మనకేంటి, ఎవరేమైపోతే మనకేంటి, ఎవరు బలహీనపడిపోతే మనకేంటి, ఎవరి పరిస్థితి ఎలా ఉంటే మనకేంటి? ఆ పరిస్థితే బాగలేదు, ఇంకా మనమేం చేస్తాం? నేనే బాగలేను, ఏం చేస్తాం? ఇదన్నమాట పట్టించుకోకుండా ఉండడం, నిర్లిప్తంగా ఉండడం. ఇది చాలా డేంజర్ అని తెలుసా మీకు? ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, ల్యూక్వామ్ అనేది చాలా ప్రమాదకరమైన స్థితి క్రైస్తవ జీవితంలో. అది మంచి స్థితి కాదు. బైబిల్ ఎక్కడ కూడా దాని గురించి పాజిటివ్ ఏం లేదు, మంచి మాట లేదు దాని గురించి. స్వయంగా యేసుక్రీస్తుగా మాట్లాడుతున్నాడు దాని గురించి. మంచిది లేదు దాని దగ్గర. వెరీ డేంజరస్ కండిషన్ ఇది. చాలా మంది క్రైస్తవులు చూస్తుంది ఇదే, ల్యూక్వామ్, నులివెచ్చని స్థితి. సో పట్టించుకోకపోవడం, నిర్లిప్తంగా ఉండడం, అన్కేరింగ్. ఐ డోంట్ కేర్, ఎవరేమైతే నాకేంటి, నా బలహీనతలాయ్. అరే నువ్వు బలహీన పడిపోతే నీ బలహీనత ఇంకొక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అది ఆటంకం, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం అనేటువంటి ఆలోచన లేకుండా కేర్లెస్గా ఉండటం. ఎగ్జాంపుల్, ఇతరుల బాధలు పట్టించుకోని వ్యక్తికి సో కనికరం అంటే ఎట్లా ఉంటుంది తెలియదు. ఇంకా ఎవరిని పట్టించుకోకపోవడం. అరే నేను సరిగా లేకపోతే నా వల్ల ఇతరులకు మేలుండదు. ఇప్పుడు నేను తప్పు చేసి దానివల్ల అప్పుల పాలైన అనుకో, ఏం ప్రయోజనం?
నేను ఒక వ్యక్తికి మేలు చేయలేను కదా, దానివల్ల ఎవరికి మేలు ఉండదు. ఒక వ్యక్తికి నేను సహాయం చేయలేను, ఒక వ్యక్తి మీద కనికరం చూపించలేను నేను. అన్కేరింగ్ అనమాట. ఇతర బాధలు పట్టించుకునే వ్యక్తి. ఈరోజు చాలా మంది ఎవరికి వాళ్ళే జీవిస్తున్నారు. అందుకే మీకు జీతాలు సరిపోవట్లేదు. మీరు ఈఎంఐలు అంతా ఎంత పెట్టుకుంటున్నారు, కొంతమంది ఎంత రేంజ్లో పెట్టుకుంటున్నారంటే కష్టం వస్తే ఒక ₹1000 కూడా ఎవరికి సహాయం చేయలేనటువంటి దుస్థితిలో పెట్టుకుంటున్నారు కొంతమంది ఈఎంఐ. కొంతమంది ఖర్చులు అలా ఉంటాయి. కొంతమంది తిండి ఖర్చులు అలా పెట్టుకుంటారు. కొంతమంది అంతగా అంటే ఆశపడి ఆ డబ్బును కొంతమంది కూడబెట్టుకుంటా ఉంటారు. కొంతమంది ప్లాన్లు వేసుకుంటా ఉంటారు. నీ స్తోమతకు మించి ప్లాన్లు వేసుకుంటారు. ఉమ్, అందుకే కొంతమంది ఎన్ని ఉన్నా డబ్బులు ఉంటాయి కానీ అవి కనికరం చూపించే విధంగా ఉండవు, ఇతరులకి మేలుకరంగా ఉండవు. కొంతమంది అయితే నిల్లైపోతారండి. ఎందుకు నిల్లైపోతున్నారు? అంత నిర్లిప్తత ఎందుకు వస్తుంది అని అంటే నువ్వు చేసే మిస్టేక్స్ వలన. ఉమ్, ఆలోచించండి. ఎందుకు మన క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రోత్సాహం ఉండాలి. అబ్బా, ఏం డిసిప్లిన్ ఉన్నారా భయ్! ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్నిట్లో డిసిప్లిన్ కలిగి ఉన్నాడు కాబట్టి నలుగురికి మేలు చేయగలుగుతున్నాడు. కానీ నాకు ఆ డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల నేను ఎవరికి ఏం చేయలేకపోతున్నాను అనే బాధ నీలో, కనికరం లేదు అని అంటే నువ్వు ఎంత ల్యూక్వామ్‌గా ఉన్నావో అర్థం చేసుకో. నువ్వు ఎంత నులివెచ్చని స్థితిలో ఉన్నావు. పట్టించుకోలేని స్థితి, నిర్లిప్తంగా ఉండే స్థితిగా. ఏం చేస్తావు? మన చేతిలో ఏం లేదు. అంతా అయిపోయింది. హ్మ్. అంతా అయిపోలే. నువ్వే చేజేతులో పాడు చేసుకుంటూ అంతా అయిపోయిందంటే ఎలా? రా, బయటికి రా. దేవుడు ఎప్పుడు ఒక మార్గం చూపిస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. దేవుడు నిన్నెప్పుడు కనికరిస్తూనే ఉంటాడు. నువ్వు రావట్లా. హ్మ్. నీకు రావడం ఇష్టం లేక నిర్లిప్తంగా ఉండిపోతున్నావేమో, జాగ్రత్త, ఆలోచించు. హ్మ్. 8ది అలసిన జడత్వంతో ఉన్న క్రియారహితంగా ఉండడం, లెథరార్జిక్. ఎగ్జాంపుల్, ఆత్మ విషయాల్లో జడత్వం మనల్ని వెనుకకు నెట్టేస్తుంది. ఉత్సాహం లేనితనం. కొంతమంది అప్పుడే అండి అన్ని ఎప్పుడు లేని సమస్యలు అప్పుడే వస్తాయి. అబ్బాయి ఇక కొంతమందిగా దొరికాడని సాతాను, అబ్బా సాతాను బాగా శోధించాడన్న, నాకు రావాలని ఉండే కానీ సాతాను శోధన తట్టుకోలేదు. సాతాను శోధిస్తే జయించాలా, ఓడిపోవాలా? అలా అండి, మనకు ఓడిపోవడం అలవాటు. గివ్ అప్. ఎవరు చెప్పారండి సాతాను శోధిస్తే ఓడిపోమని బైబిల్లో? ఓడిపోవాలా, గెలవాలా? హలో, దేవుడు మనకు గెలిచే సామర్థ్యాన్ని ఇచ్చాడా, ఓడిపోయే పరిస్థితిలో పెట్టాడా? దేవుడు మనల్ని శోధనను జయించే స్థాయిలో పెట్టాడా, లేకపోతే ఓడిపోయే స్థాయిలో పెట్టాడా? దేవుడు శోధించబడితే ఆ శోధనతో తప్పించుకునే మార్గాలను కల్పిస్తాడా, లేకపోతే శోధనలో పడిపోయే స్థితిని మనకు కల్పిస్తాడా అండి? అంటే ఎవరికి వారు బైబిల్ రాసేసుకుంటే ఎలా అండి? బైబిల్ వక్రీకరించుకుంటే మీరు అనుకున్నట్టు బైబిల్ ఏం లేదు. ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు ఎప్పుడు శోధనతో తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడంట. అంతేగాని మార్గాలు లేకుండా చేయడు. అది నువ్వు చేసుకుంటున్నావు, ఏ మార్గం లేకుండా చేసుకోవడం నీ చేతిలో ఉంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. నువ్వు ఎక్కడున్నావు? ఇంకా లూక్ వామ్ ఎక్కడ? నులివెచ్చని స్థితిలో ఎంతకాలం ఉంటావు? బయటికి రావా? రా, బయటికి రా. ఎంత అద్భుతమైన ప్రపంచం ఉందో మీకు పరిచయం చేయొచ్చు. ఉమ్, క్రైస్తవ జీవితం అనేది టైంపాస్ సంబంధించింది కాదండి. అది ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించింది, ఆధ్యాత్మిక వర్ధిల్లడానికి సంబంధించింది. కొంతమంది మీటింగ్స్ టైంపాస్కి వస్తారు. విచిత్రం ఏంటంటే సంఘాన్ని కూడా కొంతమంది టైంపాస్కే వస్తారంట. ఇది మరి విచిత్రంగానే ఉంటుంది. అట్లా రావాలి కాబట్టి టైంపాస్కి అలా వచ్చి కూర్చొని పోవాలి. నో 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 యూస్. దానివల్ల నువ్వు వర్ధిల్లలేవు. నువ్వు నిలువెచ్చిన స్థితిలో ఉంటావు ఇంకా. అది దేవునికి ఇష్టం లేనటువంటి స్థితి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు మార్చుకో. అంటే మార్చుకో అంటే దాని అర్థం ఏంటిది? నీ బలహీనతలు దేవుని దగ్గరికి వచ్చి రా, చెప్పుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు సహాయం తీసుకోవట్లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. మీ అందరి ప్రాబ్లం ఏంటో తెలుసా? మనందరి ప్రాబ్లం ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మన బలహీనంగా ఉన్నప్పుడు సహాయం తీసుకోము. అది ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లమ్స్ రావడం ప్రాబ్లం కాదు. సమస్యలు. ఇక్కడ సమస్య ఏంటంటే సమస్యలు ఉండడం సమస్య కాదు. నువ్వు సమస్య వచ్చినప్పుడు సహాయం ఎందుకు తీసుకోవట్లేదు? నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు సహాయం ఎందుకు కోరుకోవట్లే? దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాయకులు ఉంటారు, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉంటారు, ఒకరిద్దరన్నా నీ జీవితంలో ఉంటారు. నువ్వు సహాయం తీసుకోవట్లే. అది నీ ప్రాబ్లం తెలుసా? అవును, నేను బలహీనంగా పడినప్పుడు సహాయం తీసుకోవాలి కదా. ఇక్కడ ప్రాబ్లం జ్వరం రావడం ప్రాబ్లం కాదు. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించకుండా ఉండడం, లేకపోతే
మెడిసిన్ తెచ్చుకోకపోవడం ప్రాబ్లం, మెడిసిన్ వాడకపోవడం ప్రాబ్లం, ఇంట్లో ఏదో కాస్త తినడానికి ప్రయత్నం చేయకపోవడం ప్రాబ్లం, ఆ రోగాన్ని పెంచుకోవడం ప్రాబ్లం. ప్రాబ్లం జ్వరం రావడం ప్రాబ్లం కాదు, ప్రాబ్లం రోగం రావడం ప్రాబ్లం కాదు. వచ్చిందని తెలిసి కూడా నువ్వు నిర్లిప్తంగా ఉండడం అది ప్రాబ్లం. వచ్చిందని తెలిస్తే కూడా నువ్వు పట్టించుకోకపోతే చూసినావు అది ప్రాబ్లం. నీ ఆధ్యాత్మిక జీవితంలో సమస్యలు ఉన్నాయని తెలిసి, బలహీనతలు ఉన్నాయని తెలిసి, ఆ వెనుకబాటుతనం ఉందని తెలిసి, లోపాలు ఉన్నాయని తెలిసి నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు చూసినావా, అన్న నేనేం చేయాలా, దేవా నేనేం చేయాలా, రా అని నువ్వు వచ్చి "ఓ, మాకు సహాయం చేయి, మేము ఈ పరిస్థితిలో ఉన్నామని కేక పెట్టట్లేదు చూసినావు, నీ దగ్గర నుండి ఒక మాట రావట్లేదు చూసినావు, నీ దగ్గర నుండి ఒక పిలుపు రావట్లేదు చూసినావు, అది సమస్య. మేము బాగలేమన్నా, రా మాకు మాకు కావాలా, ఉం? బలం కావాలా, శక్తి కావాలా, ఆధ్యాత్మికంగా మాకు ఉత్సాహం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కొంచెం రండి అన్న, ఒక మీటింగ్ పెట్టండి అన్న, మనందరం కలుసుకుందాం, ఓ, అది రావాలా. ఉం? నేనేం చేయాలనే ప్రశ్న రావాలా, అది ప్రాబ్లం ఇక్కడ మీ అందరితో. ఎవ్వరు అడగరు, నా పరిస్థితి బాగలేదని ఎవ్వరు అన్నారు, ఒప్పుకోరు. అందరూ బాగున్నట్టుగా ఒక ముసుగేసుకొని మంచిగా ఉన్నాం అనుకుంటున్నారు. కుటుంబం బాగలేకపోయినా, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, అప్పుల పాలైన ఎవరు స్పందించరు. అయ్యో నేను ఇలా దిగజారిపోతున్నాను, నాకు కొంచెం హెల్ప్ కావాలా, నా ప్రవర్తన బాగుండట్లేదు, నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కొంచెం నాకు ఎమోషన్స్ ఎక్కువైతున్నాయి ఈ మధ్యలో, నోరు తెరిస్తే మాటిమాటికి తిడుతున్నాను, కొడుతున్నాను, బూతులు వస్తున్నాయి, నాకు తట్టుకోలేకపోతున్నాను, ఇది మంచిది కాదు, ఇది నా క్రైస్తవ జీవితం కాదు, నేను ఇలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నేను అక్కడే పడిపోతున్నాను, నేను ఏం చేయాలని కేకేస్తున్నావా? సహాయం చేయడానికి, తీసుకోవడానికి ఎవరైనా అడుగుతున్నావా? ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? సమస్యలు ఉండడం సమస్య కాదు, ఆ సమస్య నుంచి వెళ్ళి బయట పడాలనుకోకపోవడం సమస్య, ఆ సమస్య నుంచి వెళ్ళి విడుదల పొందాలనుకోకపోవడం సమస్య. ఉం? ఇక్కడ సమస్య ఏంటిది అంటే, ఆ సమస్యను తెలిసి కూడా నువ్వు సమస్య లేనట్టుగా ప్రవర్తించవు, అది సమస్య. ఇదా నువ్వు ఇంత ఘోరంగా ఉంటావా, ఇంత దారుణంగా ఉంటావా? బయటికి రావా? అందరం రావాలి. నా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను బయటకు నేను అడుగుతున్నాను, కేకేస్తున్నాను, దేవుని దగ్గర వేస్తున్నాను, నేను ఇలా ఉండకూడదు ప్రభా అని తెలిసినప్పుడు, అలా ఉండకూడదు ప్రభా, నువ్వు కోరుకున్నట్టు నేను ఉండాలి అని దేవుని అడుగుతున్నాను, గోజాడుతున్నాను. మరి నువ్వెందుకు రావట్లా? నువ్వెందుకు బయటకు రావడానికి ఇష్టపడట్లే? అక్కడే ఉంటా, నేను అలాగే ఉంటా. ఉం? ఎవరన్నా వచ్చి అడుగుతున్నారా అన్నా, దేవుడు బైబిల్ చదువుతా ఉన్నా కొద్దీ ఉం, నీ భర్తకు అన్ని విషయాలు విధేయత చూపించమని చెప్తున్నాడు, నేనేమో విధేయత చూపించలేకపోతున్నా, నాకు అర్థం కావట్లేదు అన్నా, ఎలా ఉన్నా విధేయత చూపించాలా? అలా ఎవరైనా రావాలా? అవునమ్మా, అవునమ్మా, దేవుడు అలా సహాయం చేస్తాడు, విధేయత చూపించాలి. ఓ భర్త అడగాల, బైబిల్ ఏమో చదువుతున్నప్పుడు భార్యను ప్రేమించమంటున్నాడు, సొంత దేహం వల్ల ప్రేమించమంటున్నాడు, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అలాగ ప్రేమించమంటుంది బైబిల్. మరి నేను అలా ప్రేమించలేకపోతున్నాను, నా భార్యను తిడుతున్నాను, కొడుతున్నాను అప్పుడప్పుడు, అరే నాకు మంచిగా అనిపిస్తలేదు, నేనేం చేయాలా, నాకు అలా చేయాలని ఇష్టం లేదు, కానీ అడుగుతున్నావు ఎవరన్నా? బా ప్రార్థన చేస్తున్నావా? నాలాంటి వాళ్ళని ఎవరన్నా సంప్రదిస్తున్నావా? కనీసం అడుగుతున్నావా? ప్రార్థన సహాయం అన్నా కోరుతున్నావా? నో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి అబ్బా, నాతోనేం పని, ఎవరితోనేం పని, దేవునితోనేం పని మీకు? మీరు పర్ఫెక్ట్ కదా, యువర్ యు ఆల్ ఆర్ పర్ఫెక్ట్, మీరు పరిపూర్ణులు, ఇంకా మాతోనేం పని, ఒకరితో ఒకరికి ఏం పని, అందరం పర్ఫెక్ట్ అనుకుందాం అలాగే. నాకు నేను పర్ఫెక్ట్ అనుకొని నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడే ఉండండి, ఇంకా అసలు ఇంకా సంబంధం ఉండకుండా ఉందాం ఎవరికి వారు. సంఘం అంటే ఏంటి? సంఘంలో మనం ఏం చేయాలా? అందుకే కదా సంఘంగా కూడుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకొని మన సమస్యలు, మన ఆర్థిక స్థితులు, మన ఆరోగ్య స్థితిగతులు, మన కుటుంబ పరిస్థితులు మాట్లాడుకొని ఒకరినొకరు అలా ఆధ్యాత్మికంగా పురికొల్పుకోవడమే కదా సంఘ సహవాసం అంటే. అటెండెన్స్ కాదు కదా సంఘ సహవాసం అంటే. కొంతమంది అది కూడా సరిగ్గా చేయట్లేదు అనుకోండి టైంకి. అటెండెన్స్ ఎవరు కావాలండి? అటెండెన్స్ కాదు, రండి, ప్రోత్సహించుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి, నిలబడాలి. మన ద్వారా ఇంకొక ఆత్మ ప్రభులోకి వచ్చే విధంగా మనం నిలబడాలి, మన ద్వారా ఒక ఆత్మ ప్రోత్సహించబడాలి, లోపల ఉన్న వాళ్ళు ఎంకరేజ్ కావాలా, ఏమున్నావు అసలు సూపర్. మీకు తెలుసా, నేను ఒక ప్రోత్సాహకరమైన మాట విన్నాను, మంచిగా అనిపించింది నాకు. ఆఫ్ కోర్స్ నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆలోచన చేసిన అమ్మాయి బిలివర్ కాదు, పూర్తిగా అసలు బిలివర్ కాదు. నిన్న ఒక ఫ్యామిలీ వచ్చారు విజిటింగ్కి, మాట్లాడుతూ మరి సెకండ్ ఎప్పుడు అనుకుంటున్నారు అని అడిగాను. బాబు ఉన్నాడు, నెక్స్ట్ ఇంకా ఏంటి ప్లాన్ అంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా? లేదన్నా మేము సెకండ్ ప్లాన్ చేసుకోవట్లేదు అన్నారు. అదేంటి అన్న, మేము ఎవరన్నా ఒక పాపను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు. నేను ఆశ్చర్యపోయాను.
ఏం అనిపించింది తెలుసా? వావ్ అనిపించింది. పోనీ అమ్మాయి బిలివర్ అంటే కానే కాదు, అమ్మాయి బిలివరేం కాదు. అరే, కళ్ళ ముందు ఉన్నోళ్ళు ఇలా ఉన్నారు, కొంచెం వాక్యానికి దూరంగా ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉన్నారు. ఏంటి అసలు మనం ఎటు పోతున్నాం, ప్రయాణం ఎటు చేస్తున్నాం? ఎటు పోతున్నామండి క్రైస్తవ జీవితం? ఏమైపోతున్నాం అనిపించింది. వెంటనే మా ప్రభు ఆమె మారు మనసు దయచేయి, అలాంటి వాళ్ళు మారు మనసు పొందితే ఎంత బాగుంటుందో. నీ రక్షణ కూడా కావాలి అలాంటి వాళ్ళకి, అంత మంచి మనసు ఉన్న వాళ్ళకి నీ రక్షణ ఉంటే, అరే ఇంకా నీకోసం మంచిగా జీవిస్తారు. అఫ్ కోర్స్ మనం ఎంత మంచి మనసు కలిగినా రక్షణ అవసరం, అది 100%. అందుకే రక్షణ కావాలి. ఆ వ్యక్తిలో క్రీస్తు ఒకడు ఉంటే చాలా అనిపించింది అప్పుడు, అలాంటి వ్యక్తి లోపల. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏంటి ఎటు వెళ్తున్నాం మనం? ఉమ్, ఏంటి పరిస్థితి? క్రైస్తవులుగా అభివృద్ధి చెందుతున్నామా, మారుతున్నామా? లాస్ట్ 2 వారాలు బార్న్ ఆఫ్ గాడ్ మ్యాన్ అండ్ బార్న్ ఆఫ్ గాడ్ నేర్చుకున్నాం. మనిషి మూలంగా పుట్టిన వానికి, దేవుని మూలంగా పుట్టిన వానికి ఉన్న వ్యత్యాసాలను మనం నేర్చుకున్నాం. ఆ వ్యత్యాసాన్ని మనం కనబరుస్తున్నామా? ఎస్, నేను దేవుని మూలంగా పుట్టిన వాడిని, దేవుని మూలంగా పుట్టిన వాడి లక్షణాలు చూసాం. ఉమ్, దాదాపు 9 లక్షణాలు చూసాం. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన సహోదరుని ద్వేషించలేడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిని ప్రేమిస్తాడు. ఎన్ని లక్షణాలు చూసామండి. మరి మనం చేస్తున్నాం ఇవన్నీ? మన ఇంట్లో వాళ్ళనే ప్రేమించుకోవట్లేదు సరిగా. భర్త భార్యను ప్రేమించట్లేదు, భార్య భర్తను ప్రేమించట్లేదు, ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించట్లేదు, పిల్లల్ని చెడగొడుతున్నారు. నిన్న విజిటింగ్ చేసిన కపుల్ గురించి నేను ఇంకొక మంచి విషయం విన్నాను తెలుసా? నాకు అది ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వావ్ అనిపించింది. అయ్యో, నేను నేను కూడా అలా లేనే అనిపించింది. అఫ్ కోర్స్ అంటే నా పిల్లలు పెద్దయ్యేసరికి మాకు అప్పుడు మొబైల్స్ కూడా పెద్దగా తెలియదు. ఆ, కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నేను నాతో పాటు నిన్న దాదాపు 4:30కి వచ్చిరంటే 9 వరకు ఉన్నారు. 9:30 వరకు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో నేను ఒక్కసారి కూడా మొబైల్ చూడలేదు. వాళ్ళు ఏమన్నా తెలుసా అన్న? మా ఇంట్లో టీవీ పెట్టలేదు, మొబైల్ కూడా పట్టుకోలేదు, మేము ఇంత మా పిల్లల ముందు మేము మొబైల్ వాడమన్నాను. మా బాబు ముందు మేము మొబైల్ వాడం, ఎందుకంటే మొబైల్ వాడితే వాడు కూడా చూస్తాడు, వాడు కూడా చూపించమంటాడు, అందుకే మేము వాడట్లేదు అని. హ్యాట్స్ అప్, నిజంగా ఆ విషయంలో నేను వాళ్ళ మెచ్చుకోకుండా ఉండలేను. మనం చేస్తాం ఆ పని పిల్లల దగ్గర? అంత మాదిరిగా ఉండగలుగుతామా? మనం చేస్తే మన పిల్లలు చెడిపోతారనే భయం మనలో ఎవరికన్నా ఉందా? లేదు. మనం చెడగొట్టే పేరెంట్సే కానీ బాగు చేసే పేరెంట్స్ కాదు. పేరెంటింగ్ సరిగా లేదు మనది. పిల్లల విషయంలో డిసిప్లిన్ ఇవ్వము, ఏది చేయము. ఉం? మీకు తెలుసు కదా, నా పిల్లలు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి నా మొబైల్ టచ్ చేసే అధికారం నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. ఇంత లైఫ్లో నా మొబైల్ ఇప్పుడు టచ్ చేయలేదు, ఎవరు టచ్ చేయలేదు. మనమే జేబులోకి వెళ్ళి తీసిస్తాం. ఎవరు ఇస్తారండి? అది మనం నేర్పిస్తే నేను నేర్చుకుంటా. వచ్చి మనం ఓలో కూర్చొని గారాలు పోయి మెడ మీద చేసి పప్ప మెల్లగా ఫోన్ ఇవ్వండి ఇచ్చేసి పంపిస్తాం, అంతే. అంత సింపుల్, మనం ఎంత ఈజీ. ఎవరండి అక్కడ మాట్లాడేది వింటున్నారా? మీరు మీరు డిస్కషన్లు చేసుకుంటున్నారు అక్కడ? వింటున్నామన్నా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది అయిపోలేదు. ఇది జస్ట్ పార్ట్ 1 ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం. నెక్స్ట్ వీక్ మనం ఒక్కొక్క అక్షరం మీద చూస్తాం. నెంబర్ 1 ఇలాగా పాయింట్స్ ఉంటాయి, అవన్నీ మనము అద్భుతంగా చూస్తాం. ప్రతి వచనం చూడబోతున్నాం. జస్ట్ ఇప్పుడు ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం, అసలు ల్యూక్ వామ్ అంటే ఏంటి అని డెఫినేషన్ మాత్రమే చూసాం. మనం నెక్స్ట్ వీక్ 15, 16, 17, 18, 22 వచనాల వరకు, 7 వచనాల్లో మనం ఉమ్, ధ్యానించబోతున్నాం. వర్స్ బై వర్స్, వచనం బై వచనం మనం ధ్యానించబోతున్నాం. ఎక్స్పాజిటర్ అంతా మనం చూస్తాం, దాని వెనకాల ఉన్నటువంటి ప్రతి వచనం యొక్క సందర్భాన్ని మనం చూస్తాం, దాని భావాన్ని చూడడానికి నేర్చుకుంటాం. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ లైఫ్లో ఒక మంచి నేను చూసి ఏం నేర్చుకుంటాం చెప్పండి?
ఏముంది నేర్చుకోవడానికి అనేది ఉండాల. మనం అంత ఉత్సాహంగా, అంత ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి స్థాయిలో మనం ఉండాల. లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం ఉండదు, మీనింగ్‌లెస్. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి రక్షించుకొని ఇంత ఇంత త్యాగం చేసి నువ్వు ఆయన పోలి నడుచుకోవాలని ఒక మంచి గోల్ ఇచ్చాడు నీకు. ఒక మంచి భవిష్యత్తు ఉద్దేశం, నీ జీవితానికి ఒక నిర్దేశకత్వం ఇచ్చాడు. ఒక గోల్, ఒక లైఫ్ డెస్టినీ ఇచ్చాడు. నువ్వు ఇలా ఎటువైపు ప్రయాణం చేయాలనేది. పరలోకం వైపు నువ్వు ప్రయాణం చేయాలా, పైన వాటిని వెతకాలా. ఉం? నువ్వు ఆధ్యాత్మికంగా అత్యద్భుతంగా వర్ధిల్లాలనేది దేవుని యొక్క సంకల్పం. నువ్వు అటువైపు ప్రయాణం చేయకపోతే ప్రయోజనం ఏంటి? ఇంకా ఆ నాలుగు గోడల మధ్యలో, ఆ ఇంట్లో ఆ గొడవలు, ఆ జీవితం, అదే ఆ, పాడుబడిన జీవితం, అదే ప్రాచీన స్వభావంతో ఇంకా ఉంటే ఎలా? నీ ప్రాచీన స్వభావం నుంచి బయటికి రావాలి కదా, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి కదా. లేకపోతే అప్పుడు నువ్వు ప్రయోజనం ఏంటి? వచ్చి కూడా మళ్ళీ ఇంకా నువ్వు నిలువెచ్చగా ఉంటే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మిమ్మల్ని మరొకసారి ప్రేమతో నేను బ్రతిమలాడుకుంటున్నాను. మీరు అలా ఉండొద్దండి. ఎదగాలి, సువార్త విస్తరించబడాలి, సంఘ క్షేమాభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. రండి, మాట్లాడుకుందాం. మీ బలహీనతలు ఏంటో మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యానుసారమైన సహాయ సహకారాలు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై మేము ఉండాలి, నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడ మా యేసయ్యా, హృదయాసీనుడ మా యేసయ్యా, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్నటువంటి ప్రత్యేకమైన వాత్సల్యతకై నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కనికరించండి. మా బలహీనతలన్నీ విడిచిపెట్టి నువ్వు కోరినట్టుగా, నీకు నచ్చినట్టుగా నీ చిత్తాన్ని అనుసరిస్తూ బ్రతికే కృపలో మేము ఎదగటానికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, శక్తి కావాలి ప్రభువా. ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి ఆత్మీయ కలయికలు ఎన్నో కావాలి ప్రభువా. సహవాసాలు కావాలి. కృప చూపించండి ప్రభావ. ప్రతి ఒక్కరికి అలాంటి ఆసక్తి కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కూడా కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. వినవాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. ఒక్కొక్కరు ప్రభా నీకు దూరం కాకూడదు, ప్రతి ఒక్కరూ నీకు దగ్గర అవ్వాలా ప్రభా. పౌలాగా మేము కూడా ప్రతిరోజు ఆ ప్రసవ వేదన పడే కృపలో ఎదగటానికి సహాయం దయచేయండి. క్రీస్తు సారూప్యత మీలో ఏర్పడు నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు ప్రభు. ప్రతి కాపరి, ప్రతి సంఘ నాయకుడు, ప్రతి అధ్యక్షుడు ప్రభా, ప్రతి సంఘ పెద్ద, ప్రతి ఎల్డర్ అలాంటి భావజాలం కలిగి ఉండటానికి, అలాంటి భారం కలిగి ఉండటానికి కృప చూపించండి. క్రీస్తు సారూప్యత అందరి లోపల చూడేటువంటి ఆ తత్వం ప్రభా, ఆశ, డిజైర్ అందరి కలిగి ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీవే సహాయం దయచేయండి. అందరిని పేరు పేరు వారు చొప్పున ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో ఆ ప్రభా, స్థానిక సంఘాల నుంచి ఎక్కడి నుంచి వింటున్నారు, ఎవరెవరు వింటున్నారో ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనసును, ప్రతి హృదయాన్ని ప్రభా మీరు ఈ క్షణం తాకండి. వారి జీవితంలో ఒక నూతనమైన మార్పుకు నాంది పలికే విధంగా ప్రభా నీకు సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి ఎవరెవరి జీవితంలో ఆ నులివెచ్చని స్థితి ప్రభావితం చేస్తుందో ఆ ప్రతి పరిస్థితి నుంచి వెళ్ళి ప్రభా ప్రతి ఒక్కరు విడుదల పొంది ఇదిగో నీ దగ్గరికి రావటానికి కృప చూపించమని ఆ ప్రార్థన వింటున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్.